హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సీటెట్ పేపర్ 2కి సంబంధించి పేపర్ స్ట్రక్చర్, సబ్జెక్ట్స్ అండ్ మార్క్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలానే ఈ వీడియోని సీటెట్ పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటెట్ వచ్చేసి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నమాట. మనం స్టేట్లో టెట్ ఎగ్జామ్ ఎలా రాస్తున్నామో సేమ్ అలానే సెంట్రల్ లెవెల్లో టెట్ అన్నమాట. అండ్ టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనం డిఎస్సి రాస్తాం కదా, సేమ్ అట్లానే ఈ సీటెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా మనం సెంట్రల్ లెవెల్లో ఎన్విఎస్, కేవిఎస్, ఈఎంఆర్ఎస్ ఇలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి కదా, వాటికి మనం అప్లై చేసుకోవాలి. వాటికి అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. ఈ సీటెట్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 లెవెల్స్ లో జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి ప్రైమరీ క్లాసెస్ కోసం అండ్ పేపర్ 2 వచ్చేసి క్లాసెస్ 6 to 8 క్లాసెస్ కి టీచ్ చేయడానికి ఎలిజిబిలిటీ అన్నమాట. అండ్ ఈ సీటెట్ పేపర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్గా 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ. నెక్స్ట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్. మనం సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎగ్జామ్ రాస్తాం. అదే సోషల్ వాళ్ళు అయితే కనుక సోషల్ ఉంటుంది. సిడిపి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ, ఇది వచ్చేసి 30 మార్క్స్కి ఉంటుంది. ఈ 30 మార్క్స్లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ రిలేటెడ్ 15 మార్క్స్ ఉంటాయి. అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఈ టాపిక్ వచ్చేసి 5 మార్క్స్కి ఉంటుంది. అండ్ లెర్నింగ్ అండ్ పెడగాలజీ, ఈ టాపిక్ 10 మార్క్స్కి ఉంటుంది. సో టోటల్ 30 మార్క్స్ సిడిపి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2. ఈ లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నా వరకు నేనైతే ఏం తీసుకుంటాను అంటే లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకుంటాను, లాంగ్వేజ్ 2 తెలుగు తీసుకుంటాను. అండ్ ఈ లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ 15 మార్క్స్కి ఉంటుంది, పెడగాలజీ 15 మార్క్స్కి ఉంటుంది. లాంగ్వేజ్ 2లో తెలుగు 15 మార్క్స్కి ఉంటుంది, పెడగాలజీ 15 మార్క్స్కి ఉంటుంది. అండ్ నేనెందుకు లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకున్నాను అంటే ఈ లాంగ్వేజ్ 1లో పారాగ్రాఫ్ అండ్ పోయం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పారాగ్రాఫ్ ఎట్లయినా మనం అక్కడ చదివేసి క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తాం. బట్ పోయం ఏంటి అంటే గ్రామర్ గురించి ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో మనం ఇంగ్లీష్ గ్రామర్లో పర్ఫెక్ట్ ఉంటే కనుక లాంగ్వేజ్ 1 ఇంగ్లీష్ తీసుకోవచ్చు. లేదు అంటే మీరు తెలుగు గ్రామర్లో పర్ఫెక్ట్ ఉంటే కనుక ఇక్కడే లాంగ్వేజ్ 1లో తెలుగు తీసుకొని ఇక్కడ ఇంగ్లీష్ తీసుకోవచ్చు. బట్ ఈ లాంగ్వేజ్ 1లో కానీ లాంగ్వేజ్ 2లో కానీ కంపల్సరీగా ఎక్కడో చోట ఇంగ్లీష్ అనేది తీసుకోవాలి. నాకు కొంచెం ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ అనిపిస్తుంది కాబట్టి నేను లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ తీసుకున్నాను, లాంగ్వేజ్ 2లో తెలుగు తీసుకున్నాను. అండ్ ఈ లాంగ్వేజ్ 2లో వచ్చేసి 2 ప్యాసేజెస్ వస్తాయి. సో గ్రామర్లో మనం కొంచెం వీక్ ఉన్నప్పుడు ప్యాసేజెస్ చదివి మనం ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి అండ్ మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో లాంగ్వేజ్ 1లో ఇంగ్లీష్ 15 మార్క్స్కి, ఈ 15 మార్క్స్ నుంచి ఒక ప్యాసేజ్ అండ్ పోయం నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ పెడగాలజీ 15 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2లో 15 మార్క్స్కి 2 ప్యాసేజెస్ ఇస్తారు. ఆ ప్యాసేజెస్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ పెడగాలజీ వచ్చేసి 15 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ సైన్స్, ఇది కంప్లీట్గా 60 మార్క్స్కి ఉంటుంది. 30 మార్క్స్కి మ్యాథ్స్, 30 మార్క్స్కి సైన్స్ అన్నమాట. అండ్ ఈ మ్యాథ్స్ 30 మార్క్స్లో కూడా కంటెంట్ 20 మార్క్స్కి ఉంటుంది, పెడగాలజీ మెథడాలజీ 10 మార్క్స్కి ఉంటుంది. అండ్ అలానే సైన్స్ 30 మార్క్స్లో కంటెంట్ 20 మార్క్స్కి అండ్ పెడగాలజీ 10 మార్క్స్కి ఉంటాయి. సో ఇది టోటల్గా పేపర్ స్ట్రక్చర్. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ అన్నమాట. సీటెట్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండ్ టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours, దట్ మీన్స్ 150 minutes ఉంటుంది. అండ్ నో నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు. సో ఇది సీటెట్ పేపర్ గురించిన ఓవర్వ్యూ, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయి అనేది. అండ్ ఇది వచ్చేసి మనం ఏ టాపిక్స్ ఫోకస్ చేయాలి అనే దాని గురించి. అండ్ ఈ టాపిక్స్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.